శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ విష్ణురూపాయ నమశివాయ. నమస్కారం అండి. 2024 జూన్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాల భాగంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఒక మాసం ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, సూర్యుడు జూన్ 15వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో, కుజుడి మాసమంతా కూడా మేషరాశిలో సంచారం, శుక్రుడు వృషభ మిథున రాశిలో సంచారం, బుధుడు మిథున కర్కాటక రాశిలో సంచారం. ఈ ఒక గ్రహ సంచారం రీత్యా వృశ్చిక రాశి వాళ్ళకి ఏదైతే గత మాసంలో మే మాసంలో కొద్దిగా పంచమ స్థానంలో కుజ రాహుల కలయిక వల్ల తెలియని భయము, సంతానం విషయంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అంటే మీ పిల్లలకి ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల కొద్దిగా తెలియని భయం అనేది ఏర్పడి ఉంటుంది. పంచమ స్థానం అంటే మనం ఒక ఆలోచన విధానం కావచ్చు, మన అభిరుచులని, మన ఇష్టాలని ఇతరులు గుర్తించుకోవడము, అది ఉద్యోగం చేసే చోటు కావచ్చు, మన గృహంలో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు. ఏదైతే సరే మన ఆలోచన విధానాలని మరియు మన తెలివితేటలని గుర్తించుకోవడం, అంటే ఇతరులు గుర్తించడం. అలాంటి పంచమ స్థానంలో కుజ రాహువులు వెరీ డేంజరస్. కుజరాహులు పంచమ స్థానంలో ఉన్నప్పుడు సంతానం విషయంలో చాలా ఇబ్బందులు, మీ ఆలోచన విధానాలన్నీ, తెలివితేటలన్నీ కూడా తారుమారవుతూ ఉంటుంది. లేనిపోని భయభ్రాంతిలు మీ తల మీద, అంటే మీ మైండ్లో వెళ్ళడం లాంటిది, ఎవరైనా ఏమని చెప్పినా ఈజీగా నమ్మడము. ఇలాంటివన్నీ. తర్వాత సంతానం విషయంలో ఇబ్బందులు. మెయిన్ పంచమ స్థానం అంటే తెలివితేటలు కూడా వస్తుంది. చదువుకునే పిల్లలకి చాలా ఇబ్బంది ఉంటుంది ఇలాంటి గ్రహ సంచారం. బట్ ఇక మీద ఈ జూన్ మాసంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గురుగారు కూడా మౌఢ్యమిలోనే ఉన్నారు, అంటే అస్తంగతమయ్యి. బట్ జూన్ మాసం నుంచి అస్తంగత త్యాగం చేస్తున్నారు. అంటే తర్వాత కుజుడు, తర్వాత బుధ శుక్రులు శుభ ఫలితాలని ఇస్తున్నారు. మనకి సూర్యుడు కూడా అష్టమ స్థానం కాబట్టి దశమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం అనేది కొద్దిగా ఇబ్బంది ఉద్యోగం విషయంలో. అయితే ఈ ఒక వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం నుంచి భార్యాభర్తల మధ్య ఉన్న ఏదైతే విభేదాలు కావచ్చు, స్ట్రెస్ఫుల్ రిలేషన్షిప్ కావచ్చు, నా భర్తకు ఉద్యోగంలో చాలా ఒత్తిడి ఉంటుంది అని అనుకొని స్త్రీలు ఏదైతే బాధపడి ఉంటారో ఈ మాసం నుంచి అవన్నీ కోల్పోతారు, అవన్నీ తగ్గుముఖం పడుతుంది. అంటే కొద్దిగా హ్యాపీనెస్, రిలేషన్షిప్లో బాండింగు, సఖ్యత, ప్రేమ, అభిమానము, దూర ప్రయాణాలు చేసుకోవడము, భార్యాభర్తలు కలిసి దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము, తీర్థక్షేత్రాల దర్శనం చేసుకోవడము. ఏదైతే మీరు ఇన్ని రోజులు శత్రువులు మీకు ఇబ్బంది పెట్టి ఉంటారో శత్రువులే మిమ్మల్ని వచ్చి పలకరించడం లాంటిది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా అష్టమ స్థానంలో బుధ శుక్రుల వలన ఈ అక్కల్ సైన్స్ ఎవరైతే ఉంటున్నారో రీసెర్చ్ ఓరియంటెడ్ చదువుకునే విద్యార్థులు, అంటే ఏదైనా ఒక చిన్న విషయం అక్కడ ఉన్నా కూడా దాన్ని తవ్వి దాన్ని లోటుగా రీసెర్చ్ చేయడం లాంటిది. అష్టమ స్థానం అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడము. అలా ఇక్కడ వీళ్ళకి బాగా ఉంటుంది. ఏదైనా క్యూరియాసిటీ అనేది ఎక్కువ ఏర్పడుతుంది. ఏదైనా ఒక విషయం మీద వీళ్ళకి ఒక క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేసుకుంటారు ఈ ఒక మాసంలో. తర్వాత ఉద్యోగంలో రీసెర్చ్ ఓరియంటెడ్ అక్కల్ సైన్స్ సంబంధించింది, తర్వాత ఈ సైన్స్ రిలేటెడ్ కావచ్చు, మెడికల్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళకి బాగుంటుంది. తర్వాత మిలిటరీ వాళ్ళకి కూడా బాగుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్కి బాగుంటుంది ఈ మాసం. ఇది మనము అబ్జర్వ్ చేసుకోవాలి. ఉద్యోగంలో కొద్దిగా స్ట్రెస్ ఉన్నప్పటికీ దాని నుంచి బయటపడతారు. పెద్దగా ఇబ్బందులేమి మీరు లేదండి, దాని నుంచి బయటపడతారు. ఎందుకంటే గురుబలం ఉంది, కుజుడు మనకి రాష్ట్రాధిపతి బలిష్టంగా ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బందులు లేవు. భార్యాభర్తల మధ్య సఖ్యత, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడం లాంటిది, సంతానం విషయంలో అభివృద్ధి,
సోదరుల మధ్య సోదరుల మధ్య ఏదైతే ఉన్న ఆ విభేదాలు తగ్గుముఖమవడం లాంటిది. సో ఇవన్నీ కూడా తగ్గుముఖమవుతుంది. చాలా పాజిటివ్‌గా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే చతుర్థ స్థానంలో శని ఉంటున్నాడు. కొద్దిగా శనికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే మరిన్ని మంచిది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఉద్యోగంలో అభివృద్ధి కోసము. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఖచ్చితంగా బాగుంటుంది. తర్వాత శనివారం కూడా కాలభైరవేశ్వరుడికి తైలాభిషేకం లాంటిది నువ్వుల నూనెతో అభిషేకము, లేదా శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకము, కాకులకు నూనెతో చేసిన వస్తువులని తినిపించడము, అంటే వాళ్ళకి తినడానికి ఇవ్వడం, కాకులకు ఆహారాన్ని అందించడము, తర్వాత నువ్వులతో చేసిన తీపి పదార్థాలని ఆవులకి తినిపించడము, ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుకోవడము, ఎక్కువ కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ప్రతిరోజు 108 సార్లు చదువుకోండి. చాలా చక్కని ఫలితాలు వస్తాయి. తర్వాత ప్రతిరోజు శివ సహస్రనామ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి.